Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మేమిద్దరం కనబడటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ ఉంది. థింగ్ ఏంటంటే సార్ ఈజ్ ఆల్రెడీ టీచింగ్ జాగ్రఫీ. లాస్ట్ టైం మనం జాగ్రఫీ ఆల్మోస్ట్ ఒక 2500 to 3000 ప్లస్ కోర్సెస్ సేల్ అయ్యాయి. చెప్పడానికి ఇది కరెక్ట్ కాదో తెలీదు. సేమ్ అదే కాంటెక్స్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ కూడా సేల్ అవ్వటం జరిగింది. సో నార్మల్గా మా థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ కంప్లీట్ చేసుకొని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయాలి. బట్ ద థింగ్ ఏంటంటే మేము చేసిన జాగ్రఫీలో బుక్స్ అడుగుతున్నారు. జాగ్రఫీ బుక్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్, అంటే ముఖ్యంగా జాగ్రఫీ కంటే ఎక్కువ అడుగుతున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ. కోర్సు స్టార్ట్ చేయండి సార్, ఎందుకంటే అంతకు ముందున్న సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. మెయిన్స్లో 2 స్టాటిక్ డామినెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 డైనమిక్ డామినెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ ఒకటి, ఎకానమీ ఒకటి. వీటిని డైలీ కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేస్తూ దాదాపుగా డైనమికల్గా అప్రోచ్ ఉండాలి. సో పాలిటీ, ఏపీ హిస్టరీ ఆల్మోస్ట్ చదివిన వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేట్ అవుతూ సో కరెంట్ అఫైర్స్తో పోటీ పడే వ్యక్తి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని చెప్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరుంది, బట్ ఉన్న 5 యూనిట్స్లో 4 యూనిట్స్, అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ యూనిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 4 యూనిట్స్ కంప్లీట్గా ఎన్వైరన్మెంట్ డామినేట్. సో అంటే జాగ్రఫీ చెప్పే పర్సన్ దీన్ని ఎందుకు డీల్ చేయాల్సి వస్తుందో చాలా స్పష్టంగా చెప్పాలని అనుకున్నాం. జగదీష్ సార్ గురించి మనం చెప్తే ఆల్రెడీ సార్కి జాగ్రఫీలో, ఎన్వైరన్మెంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో 3 సబ్జెక్ట్స్లో నెట్ క్వాలిఫై అయ్యాడు. అంటే ఈ మూడిట్లో పీజీ చేసి ఈ మూడిట్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాడు. అంటే ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ పైన అవసరమైన అకాడమిక్ నాలెడ్జ్, అవసరమైన కాంపిటేటివ్ నాలెడ్జ్ కూడా ఉంది. సో మనకు వచ్చిన 30 ర్యాంకుల్లో ఎంతో మంది జాగ్రఫీ చేయడం వల్లనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం, అంటే ప్రిలిమ్స్ గట్టెక్కడం. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ అదే రేషియోతో ఉంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడైనా తీసుకుంటాం సార్, తీసుకుంటున్నాం కూడా, కానీ మీరు అప్డేట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్తో మేము స్టార్ట్ చేస్తున్నామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మంచి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ లాగా స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో జగదీష్ సార్ని తీసుకొచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే సార్ పీక మీద నేను కత్తి పెట్టినంత పని చేశాను. సార్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేయాల్సిందే, నాకు జాగ్రఫీ కంటే ఎక్కువ కాల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోంచి వస్తున్నాయి. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ క్వశ్చన్స్ ఎలా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూస్తే అంతకు ముందున్న ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా ఇచ్చారు. మేము చాలా క్లిష్టంగా మిమ్మల్ని తయారు చేశాం. సరే అప్పుడు ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ బేసిక్స్ చెప్పాలన్న ఉద్దేశం లేనే లేదు. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్తో సైన్స్ అండ్ టెక్నాలజీ 5 యూనిట్స్లో 75 మార్క్స్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని డీటెయిల్డ్గా క్రిస్ప్గా డీల్ చేయడానికి జగదీష్ సార్ మీ ముందున్నాడు. సో ఈ వేదిక మీదుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు లాంచ్ చేస్తున్నాము. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ సార్ చెప్తున్నారు. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే ఇది చేయడానికి దీటైన అకాడమిక్ స్కిల్స్, కాంపిటేటివ్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్ అవి 3 సార్లో ఉన్నాడు కాబట్టి సార్ దీనికి చాలా యాప్ట్ పర్సన్ అని చెప్పి మళ్ళీ సార్ని దీంట్లో దించడం జరిగింది. ఇంకా సార్ మాట్లాడతారు దీని గురించి. ఐ హోప్ దిస్ వీడియో డెఫినెట్లీ ఫైండ్స్ యూ వెల్. మిమ్మల్ని ఖచ్చితంగా విజయ తీరాలకు చేర్చడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో అలాగే దానికి సంబంధించి సార్ అంతకంటే కీ రోల్ ప్లే చేస్తారు. ఓవర్ టు యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. లాస్ట్ టైం కూడా మనకు గ్రూప్ 2 సిలబస్ బయటకు వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలో స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకి, అది కూడా ఏంటంటే గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చెప్తున్న అనుభవంలో యూపీఎస్సీ నుండి కూడా చెప్తున్నాం. ఫస్ట్లో యూపీఎస్సీ చెప్పిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1కి అంకితం అయిపోయాము. ఈ స్టూడెంట్స్ ఉంటారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద చెప్తున్నప్పుడు నాకు ఏంటంటే జాగ్రఫీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ని, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ని తగిలించడం జరిగింది. ఎన్వైర్న్మెంట్లో న్యాచురల్ సోర్సెస్లో మనకు ఎనర్జీ అనేది భాగంగా ఉంది. అట్లా నేను ఎనర్జీ మీద వర్కౌట్ చేయడం ముందు నుంచే జరుగుతూ ఉందన్నమాట. దాన్ని గమనించిన కొంతమంది సిన్సియర్ ఆస్పిరెంట్స్ తీసుకోండి సార్ అంటే, ఇప్పుడు ఏంటంటే నేను కూడా పేపర్ చూశాను. ఓకే, అండ్ దెన్ నేను లాస్ట్ 1 ఇయర్గా చూస్తున్నాను ఎస్ఎన్టీలో మార్పు ఏంటి అంటే వాడు కంప్లీట్గా టెక్నాలజీ ఆస్పెక్ట్స్ అడుగుతున్నాడు. అండ్ మిగతా 4 చాప్టర్లు అంటే అది కొంచెం అటు ఇటుగా నల్లేరు మీద నడక లాంటిదే మనకి. అంటే బేసిక్స్ అడిగితే బేసిక్స్ వీడియోస్ ఉన్నాయి, బేసిక్స్ మళ్ళీ లైవ్. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఆస్పిరెంట్స్ కూడా లైవ్ కమ్ రికార్డెడ్ అడుగుతున్నారు.
ప్రతి సబ్ టాపిక్, ప్రతి అంశం కూడా లైవ్ కావాలని అంటున్నారనమాట. సో లైవ్ కమ్ రికార్డ్ వేలోనే కోర్సు స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ థింగ్, ఎస్ఎన్టీలో లాస్ట్ టైం ఏంటంటే ఎస్ఎన్టీ అనే కాదండి, అంటే వాడు ఏపీఎస్సి అంటే వాళ్ళు పేపర్ సెట్టర్స్ లేకపోతే సిలబస్ కమిటీ ఆ సిలబస్ ఇచ్చినప్పుడు ఏమనుకున్నారో తెలియదు, కానీ దాని నుంచి మనం గ్రహించిన అంశం ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒక డిస్టింక్షన్ని చూపెట్టాడు, అంటే విస్పష్టతను, క్లియర్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు అంటే స్పష్టంగా ఇది జాగ్రఫీ అంటే జాగ్రఫీయే అడిగాడు, అంటే దాంట్లో కరెంట్ అఫైర్స్ని ఇంచుమించు టచ్ చేయలేదు. అదే పాలిటీలో కూడా పాలిటీ అడిగారు, ఏదో ఒక్కటి ఏదో పరిధి దాటి ఉంటుంది. అంటే ఎస్ఎన్టీలో కూడా అంటే కరెంట్ అఫైర్స్ మేము అక్కడ అడిగాం కదా అనే కోణంలో ఉన్న తప్పించి దాన్ని మరీ ఇక్కడ డెప్త్గా మనకు మెయిన్స్లో లేదు. ఎస్ఎన్టీలో కూడా చూశాను, 75 ప్రశ్నల్లో 2-3 ఉన్నాయి. ఒకటి మనకి టీవీకి సంబంధించిన అంశము ఇలాంటివి అడిగాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఏపీఎస్సి ఉంది అని అంటే, సరే మనకు తర్జుమా ఇది ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అలాంటివి ఉన్నాయి, కానీ మనకు మీరు పేపర్ గమనిస్తే కనుక ఇక్కడ ఇది ఉంది, ఏంటుంది మనకు ఇక్కడ చూడండి, ఏమి స్పేస్ మిషన్స్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ స్పేస్ మిషన్స్లో కూడా చూడండి, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్. రీసెంట్ అంటే వాడి స్పష్టత కోసం నేను చెప్తున్నాను. అంటే మనం చాలా భయభ్రాంతులకు గురవుతుంటాం చాలా సందర్భాల్లో, ఏం అడిగేస్తాడు ఏంటో అని. ఇక్కడ చూడండి 24 ఆగస్ట్, 24 జనవరి, ఓకే, ఏది ప్రయోగాలు. ఇక్కడ కూడా చూడండి 23 అంటే శాటిలైట్స్ యొక్క ప్రయోగాలకు సంబంధించి అడిగిన 2-3 క్వశ్చన్స్ కూడా లాస్ట్ అంటే ఎగ్జామ్ 25లో అయింది, 24లోనే జరగాల్సింది 25లో అయింది, బట్ 23-24 లాస్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన శాటిలైట్ ప్రయోగాలు అడిగాడు. అంటే ఇక్కడ శాటిలైట్ టెక్నాలజీ చెప్తాం, ఇప్పుడు సామాన్యంగా అది ఎవరైనా చదివి చెప్పాలి, ఇంకొంత వర్కౌట్ చేయాలి. మనము ఆబ్వియస్లీ ఆ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లోనే మెకానిజం ఉంది. వెబ్సైట్స్లోనే, ఆ ఇస్రో వెబ్సైట్స్లోనే శాటిలైట్ మెకానిజం, దాని యొక్క యాంత్రీకరణ మొత్తం కూడా ఉంది, డీటెయిల్డ్గా ఇచ్చున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనకు వెబ్సైట్ సహాయంతో ఈ ప్రక్రియ కొంచెం ఈజీ అవుతుందండి. అంటే ఫస్ట్ ఏమి వీటన్నిటి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, డిఆర్డిఓ మిషన్ అని చెప్పాడు. డిఆర్డిఓ మిషన్ అంటే మిషన్లో ఏది లేదు భాగంగానే, అంటే మిషన్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, విజన్ ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో ఉంటున్నాయి. ఇక్కడ కూడా చూడండి డిఆర్డిఓ, ఓకే, స్ట్రక్చర్, విజన్ అండ్ మిషన్. అంటే వాటి సిలబస్లో ఉన్న సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటి పరిధి దాటి వెళ్ళలేదండి. కొంచెం ఎక్కడో 1-2 దగ్గర దాటి ఉండొచ్చు, ఓకే, అది మినహా మనకు ఆ పరిధి దాటి వెళ్ళలేదు. అంటే అంత స్పష్టంగా ఉన్నాడనమాట. అంటే లాస్ట్ టైము నేనే ఒక 3 నెలల్లోనే 236 కరెంట్ అఫైర్స్ చేసి పెట్టాను, అవి కూడా పేపర్ నుంచి తీసుకున్నవే, డైలీ న్యూస్ పేపర్ నుంచి. దాంట్లో 1-2 వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ టీవీకి సంబంధించి ఒక రిపోర్ట్ చెప్పడం జరిగింది, దాంట్లో ఒక క్వశ్చన్ అడిగాడు, అలా అంతకుమించి పెద్దగా లేవు. అంటే ట్రాన్స్లోకేషన్స్ అవన్నీ కొన్ని ఏంటంటే పాస్ట్ కరెంట్ అఫైర్స్. నేను చెప్తున్నప్పుడు బయోడైవర్సిటీ లెసన్ చెప్తున్నప్పుడు రైనోస్ ఆఫ్లైన్లో కూడా అడిగారు నన్ను. రైనోస్ చెప్తే 2010లో ప్రారంభించిన ఇండియన్ రైనో విజన్ కోసం మాట్లాడాను నేను. ఒకరిద్దరు స్టూడెంట్కి ఏం సార్ అది అవుట్డేటెడ్ కదా అని అంటే, ఇప్పుడు ఇంకేమైనా రైనోస్ సంబంధించి ఏమైనా ఉంటే మనం చెప్పుకోవాలి కదా అంటే, ఆ ఇండియన్ రైనో విజన్ యొక్క టార్గెట్ 2020 ఉంది, మన క్లాసెస్ 24లో జరిగాయి. క్వశ్చన్ దాన్నే అడిగాడు, ఇండియన్ రైనో విజన్కి సంబంధించిన బేసిక్స్ అడిగాడు. అంటే ఇప్పుడు ఆ సబ్ టాపిక్లో మనకు క్వశ్చన్స్ ఎటు నుంచి అడుగుతున్నాడు ఏంటనేది కొంత అవగాహన ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ 75 ప్రశ్నలు చాలు మనం వాళ్ళని అవగతం చేసుకోవడానికి. లేదు, గ్రూప్ 1లో ఎస్ఎన్టీలో అడిగాడు. గ్రూప్ 1 ఎస్ఎన్టీలో అంటే కంప్లీట్ ఏంటంటే అది అనలిటికల్గా ఉంది, మరీ డీప్ కరెంట్ ఇష్యూస్ని టచ్ చేశాడు. గ్రూప్ 2 స్థాయికి, గ్రూప్ 1 స్థాయికి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ఏమంటాం ఒక విభాగాన్ని పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఇకపోతే మనం ఈ చాప్టర్ అంటే ఇన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఫుల్ స్టాప్స్ ఉన్నాయి చూడండి, మనం కాలం అంటాం కదా, దాంట్లో చూసుకుంటే మీకు సబ్ టాపిక్స్ తెలుస్తుంది. మనకి ఎస్ఎన్టీలో 21 నుంచి 22 వరకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ యొక్క ప్రశ్నలు మనం చూస్తే ఈ మనకు ఫైనల్ కీలో ఏపీఎస్ ఇచ్చిన దాంట్లో చూస్తే 76 దగ్గర ప్రారంభమయ్యి చాప్టర్ యొక్క లాస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కడ ఎండ్ అయిందంటే 90 ఇగోండి ఎక్కడ ఆల్మోస్ట్ మనకు ఇట్ ఎండెడ్ ఎట్ 88. అంటే ఆ చాప్టర్ అత్యంత పెద్దది, అర్థమవుతుందా? దీని నుంచి ఒక 30-40 క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే జస్ట్ ఒక 14-15 క్వశ్చన్స్ మాత్రం అడిగాడు. ఇంచుమించు అన్ని చాప్టర్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాడు. అండ్ ఈవెన్ అండర్ ద చాప్టర్
ప్రతి టాపిక్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాడు. బిఎస్ స్టేజ్ 6 అంటే బిఎస్ స్టేజ్ 6 మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే. ప్రాజెక్ట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ లేదా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగాడు. అంటే అంత క్లారిటీగా ఉన్నాడనమాట. అంటే ప్రతి టాపిక్‌ని టచ్ చేయాలి ఫస్ట్ పాయింట్. ప్రతి టాపిక్‌ని టచ్ చేయాలి. దాంట్లో బేసిక్స్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. మనం చెప్పిన వీడియోస్ అన్నీ బేసిక్స్ సంబంధించినవి ఉన్నాయి. పొల్యూషన్‌లో అయితే అంటే బేసిక్స్ కోసము మనకు సైన్స్ డైరెక్ట్ అని చెప్పి, బ్రిటానికా అని చెప్పి దాంట్లో ఉన్న పదాలను వాడడం జరిగింది. వాటి నుంచే క్వెషన్స్ వచ్చాయి. అంటే అది ఫార్చునేట్ అంతే. అది ఫార్చునేట్‌గా జరిగింది. ఇక్కడ బేసిక్స్‌ని అడిగాడు కాబట్టి ఏదో మన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందిలెండి. అది వేరు. ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది ఏంటి? అంటే మీ మీద ప్రెషర్ ఉండదు. నా మీద ప్రెషర్ లేకుండా చూసుకుంటున్నాను. ఈ మనకు ఆల్మోస్ట్ ఈ 5 చాప్టర్‌లో 5 చాప్టర్‌లకు సంబంధించి 21 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 21 సబ్ హెడ్డింగ్స్ సంబంధించి మనకు అంటే ఆస్పిరెంట్స్ యొక్క పాపం జాబ్ కొట్టాలనే ఏమంటాం ఆ సంకల్పం ఏం చేస్తుందంటే జాయిన్ అయిన వెంటనే ఏదైనా టాపిక్ వాళ్ళు ఎక్కడైనా వింటే అది మాకు ఐడియా ఉందా లేదా? అంటే మనం ఇప్పుడు చెప్తుంది లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్. అన్‌డౌటెడ్‌లీ అదే జరుగుతుంది. ఈవెన్ జాగ్రఫీ కూడా అదే చేస్తున్నాను. జాగ్రఫీ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. 1 మంత్‌లో కానీ 40 డేస్‌లో వస్తుంది కొత్తది. ఓకే. ఈ చూడండి ఈసారి మనం లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ కమ్ రికార్డ్ ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే మీకు ఆల్రెడీ సార్ మాకు గత పరిజ్ఞానం ఉంది. కొంతమేర చూస్తాం మీ వీడియోస్ పాతవనంటే మీకు ఈ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన ఫస్ట్ డే రోజే. లైవ్ క్లాసెస్ ఈ 21 సబ్ టాపిక్‌కి సంబంధించి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండీ! వీళ్ళ లెక్క ప్రకారం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ అంటే నవంబర్‌లోనో ఎప్పుడో ప్రిలిమ్స్ ఉండొచ్చు. రిజల్ట్ ఇవ్వడానికి డిసెంబరు. అంటే మినిమమ్ మెయిన్స్ పెట్టడానికి ఫిబ్రవరి అవుతుంది లేదా మార్చ్. అంటే అటు ఇటుగా ఇదేంటి ఒక 11 నెలల వ్యవహారం ఇది. 11 నెలల్లో కూడా ఎస్ఎన్టీని కంప్లీట్ చేయకుండా మనమేమి ఉండము. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది. కాబట్టి ఎస్ఎన్టీ కంప్లీట్ అయిపోతుంది. నో డౌట్. ఈసారి ఏంటంటే నేను లాస్ట్ టైమ్ ఆ సోదరులు సహాయంతోటి చాప్టర్ 1ని కంప్లీట్ చేశాను. మిగతావన్నీ నేనే చెప్పాను. చాప్టర్ 1లో మనకు ఈ 8 సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 2 నేను చెప్పాను. మిగతా 6 ఫ్రెండ్స్ యొక్క సహాయం తీసుకున్నాను. ఓకే. వాళ్ళకి ముందే చెప్పాను. మొత్తం కోర్స్ నా పేరుతోనే వెళ్తుంది. అదే ఈ సమయ భావన వల్ల మీ సపోర్ట్ తీసుకుంటున్నాను అంటే బాగా చెప్పారు. ఇప్పుడేంటంటే 5 చాప్టర్‌లు నేనే తీసుకుంటున్నా. ఓకే. ఈ సబ్ టాపిక్ ఏదైతే ఉందో సబ్ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మన క్లాసెస్‌లో ఉంటాయి. ఇంకా యూట్యూబ్‌లో ఎక్కువగా ఎంసీక్యూస్ పెట్టడానికి స్కోప్ లేదు. ఎందుకంటే జాయిన్ అయిన స్టూడెంట్స్ నన్ను తిడుతున్నారు. ఓకే. ఫస్ట్ చాప్టర్ ఉంది. ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ సబ్ టాపిక్ ఉంది. ఇట్ ఈస్ అబౌట్ పాలిసీస్, మిషన్స్, టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఈ సబ్ టాపిక్ పూర్తవడానికి మనకు 1 వీకో 2 వీక్సో టైం పట్టింది అనుకుందాం. పెద్ద టాపిక్ అయితే. అదే అలా కాదు ఎకోసిస్టమ్ యొక్క ఇంట్రొడక్షన్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ 1 డేలో అవుతుంది అది. అర్థమవుతుందా? అంటే ఒక సబ్ టాపిక్ కంప్లీట్ అయ్యే లోపు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన ఎంసీక్యూస్‌ని పెడుతున్నాం అనమాట. ఆ టాపిక్‌ని ఇప్పుడు మనకి 21 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. కొన్ని టాపిక్స్ ఏంటంటే ఎంసీక్యూస్ కూడా ఒక 40 రిక్వైర్మెంట్ ఉంది. కొన్నిటికి 20 రిక్వైర్మెంట్ ఉంది. సో అటు ఇటుగా మనం ఒక 600 నుంచి 800 ఎంసీక్యూస్ దీంతో నేను ప్రత్యేక దృష్టి పెట్టి తయారు చేయాలనుకుంటున్నా. ఇన్స్పిరేషన్ ఏంటంటే గత ప్రశ్న పత్రం ఏది ఉందో దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటూ. అండ్ ఇప్పుడు జాగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్‌తో సంబంధం లేదు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఫారెస్ట్ చెప్తున్నాం. రీసెంట్ టెక్నాలజీస్ ఏమైనా యాడ్ అయ్యాయా? ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ ప్రోగ్రామ్ ఏపీలో స్టార్ట్ అయింది. ఓకే. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కొత్త రిపోర్ట్ వచ్చింది. ఇలాంటివి యాడ్ చేస్తున్నాం. బట్ వైల్ డీలింగ్ విత్ ఎస్ఎన్టీ ప్రతి టాపిక్ కూడా మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా మనం ఏంటంటే పేపర్ సంబంధించిన సమాచారాన్ని లాస్ట్ వీడియోస్‌లో కూడా మీకు 223 ఎన్నో పెట్టి అది కూడా 2 నెలల వ్యవధిలో. అలాంటిది చిన్నదే. అదేమి మీకు బోర్ కొట్టేటట్టు కరెంట్ అఫైర్ కాకుండా జస్ట్ 1 మినిట్, 1 ½ మినిట్‌లో దాని యొక్క అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంకోటేంటంటే ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు కూడా ఇన్ కేస్ అది గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే గనుక ఎనర్జీ స్టార్ట్ చేశా లాస్ట్ టైము. అక్కడ ఫస్ట్ ఎనర్జీ స్టాటిస్టిక్ రిపోర్టనే ఉంది. ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అప్పటికి లేటెస్ట్ ఏదైతే ఉందో అవి సరే అప్పటికి మనకు టెక్నాలజీ అంత లేదు. కెమెరా కూడా అప్పటికి మంచి కెమెరా లేదు. ఆ వైట్ పేపర్స్ మీద మనం చెప్పాం. ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం బ్యాక్‌గ్రౌండ్ మారిస్తే కొంచెం హైలైట్‌గా కనబడుతుంది. అక్కడ మనకు క్రూడ్ ఆయిల్ ఎస్టిమేషన్స్ ఎంతుంది? ఇన్‌స్టాలేషన్ కెపాసిటీస్ ఎన్నున్నాయి? ఈవెన్ ఆయిల్ రిఫైనరీస్ ఎన్నున్నాయి? న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్నున్నాయి? అర్థమవుతుందా? 23 ఉండేది 24కి ప్రారంభించారు. 25ది ప్రారంభించారు. కానీ రాజస్థాన్‌లో ఒకటేంటంటే అప్పటికే అది డీకమిషన్డ్ అయిపోయింది. కాబట్టి టోటల్ రియాక్టర్స్ 24 అయ్యాయి అప్పుడు. ఈ అంశాలన్నీ మాట్లాడాం. అంటే ఆ స్టూడెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళు అంటే 1600 మంది జాయిన్ అయితే ఒక వీడియో జాయిన్ అయిన వాళ్ళు అది ఫస్ట్ వీడియో అనుకోండి. 1600 మంది చూడాలి కదా! 600 మంది చూడటము. మనకు తెలుస్తుంది కదా వ్యూస్. అంటే జాయిన్ అవుతున్నారు కానీ దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. అది ఒకవేళ 30 నిమిషాల వీడియో అయితే 30 నిమిషాలు చూడడానికి కూడా ఓపిక ఉండట్లేదు.
నేను ఇప్పుడు బేసిక్స్తో పాటు ఇంకొంచెం ఎనాలిసిస్తో పాటు వీలుంటే చాలామంది ఆస్పిరెంట్స్ నాకు కోరిన ముఖ్యమైన అంశం ఏంటంటే, సార్ టీచింగ్ టెక్నిక్స్, టీచింగ్ కనెక్టివిటీ, వెబ్సైట్స్ని ఉపయోగించి చెప్పడం అంతా బాగుంది, పీడిఎఫ్స్ పెట్టడం అంతా బాగుంది, కానీ స్లైడ్స్ లాంటివి వీలుంటే పెట్టండి అని అంటున్నారు. నాకైతే అంత నాలెడ్జ్ లేదు వాటి మీద. నేను ఈసారి సార్కి ఖచ్చితంగా ఒక టీమ్ని పెట్టండి సార్ స్లైడ్స్ కోసం అని చెప్తున్నాను. వీలున్నంత వరకు ప్రతి క్లాస్ ఎస్ఎన్టీకి అయితే ఎస్పెషల్లీ వీలున్నంత వరకు స్లైడ్స్ యొక్క సహాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. అర్థమైందా? నువ్వు బయోడైవర్సిటీ చెప్పేటప్పుడు కూడా స్లైడ్స్ కావాలన్నారు. ఏం చెప్తాం అంటే ప్రాజెక్ట్ టైగర్ చెప్పేటప్పుడు స్లైడ్స్ కావాలంటున్నారు. బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే అంటే స్లైడ్స్ నా భావన ఏంటంటే 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ వాడు చూడకుండా చెప్పాలి. ఇండియా మ్యాప్లో చెప్తూ దాని యొక్క ఏమంటాం దాన్ని, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఓకే. పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ ప్రత్యేకత ఏంటి? పచ్మర్సి ప్రత్యేకత ఏంటి? అది ఏ స్టేట్స్‌లో ఉంది? దాని ప్రత్యేకత అది మనం చూడకుండా చెప్పాలి ఫ్యాకల్టీ. అప్పుడు దాన్ని స్టూడెంట్ ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనేది నేను ఎప్పటి నుంచో నమ్మిన కాన్సెప్ట్ అది. కానీ ఈ మధ్య అందరు ఫ్యాకల్టీస్ కూడా ఏంటి, వాళ్ళ మదర్ సబ్జెక్ట్ కాకపోయినా తీసుకుంటే ఏం చేస్తున్నారు, ఈ స్లైడ్స్ ఉపయోగించి చదువుకుంటూ వెళ్ళిపోవడం, లేదా చెప్తున్నారు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మంచిదే. ఆ స్లైడ్స్ వల్ల స్టూడెంట్స్‌కి ప్రయోజనం కలుగుతుంది కూడా, మంచిదే. మరి దాన్ని మీరెందుకు తీసుకోకూడదని ఈవెన్ నా యొక్క బెస్ట్ స్టూడెంట్స్ కూడా సలహాలు ఇస్తున్నారు. కాబట్టి వీలున్నంత వరకు అంటే నాకొచ్చి నేను ప్రెజెంట్ చేయడానికి నేను కనెక్టివిటీగా ఉన్న సబ్జెక్ట్‌ని కూడా అంటే మార్చేయమంటున్నారు సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా. దానికి అనుగుణంగానే చెప్పడానికి ప్రయత్నిస్తానండి. సమయం చాలా ఉంది. నేను రీసెర్చ్ చేస్తాను ఈ సబ్జెక్ట్ సంబంధించి. ఎలా అంటే ఏదో అడపాదడపగా జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ లేకపోతే పొలిటికల్ సైన్స్ లేకపోతే డీఎం, పీజీలు చేయడం కాదు. వాటితో పాటు ఏం కావాలి, నేషనల్ లెవెల్‌లో క్వాలిఫై కావాలి. కాబట్టి 4 సబ్జెక్ట్స్‌లో నెట్ క్వాలిఫై అయ్యాను. ఓకే. అంతేకాదు అంటే ఏమి ఇప్పుడు మనకి కాంటెంపరరీగా ఏమున్నాయి మార్కెట్‌లో ఎస్ఎన్టీకి సంబంధించి. ఓకే. అంటే మనకు నేషనల్ లెవెల్‌లో ఏ ఆథర్స్ ఉన్నారు, వాళ్ళ బుక్స్ తీసుకుంది ఏంటి, కాన్సెప్ట్‌ని ఎట్లా అనలిటికల్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు అనే వేలో కూడా వెళ్ళడానికి ప్రయత్నించబోతున్నాను కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క విభజన. అంటే మనకేంటి ఇప్పుడు, సరే ఒక రోజులో ఇప్పుడు మీరు ఒక 10 గంటలు కష్టపడుతున్నారంటే, 10 గంటలు కష్టపడుతున్నారు. చదవడానికి 10 గంటలు కేటాయిస్తున్నారు అనంటే ఖచ్చితంగా మాక్సిమం టైం, ఇంకా టైం ఉంది ప్రిలిమ్స్ కదా! అంతే కదా! సో, 6-7 అవర్స్ ముందు ఇప్పుడు ఏంటి, మెయిన్స్ మీదనే ఫోకస్ పెట్టండి. ఓకే. 10వ నెల నుంచి మీరు 8వ నెలకెళ్లారు. అప్పుడు ఈ 6-7 కాస్త మీరు 5-6 అవర్స్‌కి తగ్గించండి మెయిన్స్. అర్థమవుతుందా? లేదు ఇంకా 6వ నెలకెళ్లారు. అప్పుడు మీరు 4 అవర్సే మెయిన్స్ చదవండి. ఇంకో 4 అవర్స్ లేదా 5 అవర్స్ ఏంటి ప్రిలిమ్స్ చదవండి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్ 1:12, 1:15 ప్రాబబిలిటీలో అయినా సరే మనకున్న 756 లేకపోతే ఇంచుమించు 800 వరకు పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక 12,000 మందికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక యాస్పిరెంట్‌గా ఎన్ని సంవత్సరాలు మనం ఉంటూ 12,000 మందిలో మనం ఉండాలి అంటే ఎంతో కొంత బేస్ నాలెడ్జ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఈ మధ్య కాలంలో సోషియాలజీలో కూడా కొంత నైపుణ్యత వచ్చుంటది. ఎవరైతే ఫ్రెష్‌గా వచ్చుంటారో వాళ్ళేంటంటే పాపం ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే నేను ఇప్పటి నుంచి మీకు చెప్తుంది ఏంటంటే, నాకే స్టూడెంట్స్ మెసేజ్ పెట్టడమో, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కింద పెట్టడమో చేస్తున్నారు. ఎస్ఎన్టీ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మెయిన్స్ చదువుతాం ముందు నుంచి అని. నేను కూడా అదే చెప్తున్నా. 10 గంటలు చదివితే మీరు ఈ 10 నెలల వ్యవధిలో ఏంటంటే, మొదటి 3, 4 నెలలు లయన్ షేర్ ఆఫ్ టైమ్ ఏంటంటే మెయిన్స్ కేటాయించండి. అర్థమైందా? ఇక లాస్ట్ మంత్ ఏంటంటే కంప్లీట్ ప్రిలిమ్స్ డెడికేట్ అవ్వండి. ఆ లాస్ట్ మంత్ ఒక 40 డేస్‌లో ఒక 2-3 అవర్స్ మ్యాథ్స్ మీద ఇంకెక్కువ ఫోకస్ పెట్టండి. ప్రాక్టీస్ చేయాలి కదా మ్యాథ్స్. మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదువుకున్నా సరే, ఈవెన్ ఎగ్జామినేషన్ టైమ్‌లో మనం ఒక 15-20 డేస్ ప్రాక్టీస్ చేయకపోతే అది మనకు టైమ్‌ని కిల్ చేస్తుంది. అంటే లాస్ట్ 2-3 మంత్స్ లయన్ షేర్ మీరు ఒక 7 అవర్స్ పెట్టండి, 8 అవర్స్ పెట్టండి, తప్పులేదు. ఫస్ట్ నుంచి మాత్రం ఆ 7 అవర్స్, ఆ 6 అవర్స్ దేని మీద పెట్టండంటే మెయిన్స్ అంటే ఎస్ఎన్టీ అనట్లేదు నేను. మెయిన్స్ అన్ని సబ్జెక్టులకు కూడా మళ్ళీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే. వాడు ఈ స్పష్టత ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్‌ని ప్రిలిమ్స్‌లో అడగడం, మెయిన్స్‌లో కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ తగ్గించడం గమనించాం కాబట్టి, బేసిక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. దానికి తగ్గట్టుగా రిపోర్ట్స్ ఏమున్నాయి? ఆ రిపోర్ట్స్ నుంచి లేకపోతే పిఐబి ఇన్ఫర్మేషన్ ఏముంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుందేంటి? నేషనల్ బయోఫ్యూయల్ మిషన్ కోసం కరెంట్ అఫైర్స్‌లో చెప్పాం, క్లాస్‌లో చెప్పాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం కరెంట్ అఫైర్స్‌లో చెప్పాం, క్లాస్‌లో చెప్పాం. ఆ బయోఫ్యూయల్ మిషన్ నుంచి మనకు బయోఫ్యూయల్ పాలిసీ నుంచి మనకు క్వెషన్స్ వచ్చాయి. అర్థమవుతుందా? సో, ఈ విధంగా ఏంటంటే నేను ఇంకొంచెం ముందే ఉన్నాను. ఇంకొంచెం అంకితభావం ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఓకే. మీరు కొంచెం అడాప్ట్ అవ్వాలి. సిన్సియారిటీకి రావాలి. డెడికేట్ అండ్ డిసిప్లిన్‌గా ఉండాల్సిందే. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. మేము ఏంటి ర్యాంకర్స్ అంటే ర్యాంకర్‌లని తయారు చేయాలనే కోణంలో ఏంటి, అరె ఇప్పుడు నువ్వు అటు వెళ్ళకురా, నువ్వు చదువు బాగా అని చెప్పినా తప్పైపోతుంది. అంటే మేము ఏ కోణంలో యాస్పిరెంట్‌ని గైడ్ చేయాలనుకోని మేము ప్రయత్నిస్తున్నప్పటికి కూడా దాన్ని పాజిటివ్ వేలో తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది యాస్పిరెంట్స్‌లో. ఓకే.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీటిని హ్యాండిల్ చేయడానికి ముందుకొస్తున్నాము. ఓకే. ఇన్ టైమ్ అంటే మనకు మెయిన్స్‌కి చాలా టైం ఉంటుంది. మెయిన్స్ కన్నా 1 మంత్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కన్నా 1 మంత్ ముందు సిలబస్ క్లియర్ అయిపోతుంది. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది. బెస్ట్ ప్రైస్‌కి ఇవ్వమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సార్‌కి. ఓకే. ఖచ్చితంగా ఈసారి మనం కొడదాం. అంటే ఇంతకు ముందు వచ్చిన ర్యాంక్స్ కన్నా నేను ర్యాంకర్స్‌ని తీసుకొచ్చి పరిచయం చేయటము, ర్యాంకర్స్‌తో మాట్లాడించటం ఇవన్నీ కామన్. అంటే అవి రమ్మంటే వస్తారు. నేను మన రోహిత్స్ అకాడమీకి ర్యాంకర్స్ వస్తూనే ఉన్నారు. నేను ఒక్కదానికి కూడా అటెండ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ర్యాంకర్స్ తెచ్చి నేను ప్రెజెంట్ చేసి ఈ అబ్బాయి నా స్టూడెంట్. ఓకే. తిను నా స్టూడెంట్ అని నేను చెప్పి అంటే అలా తద్వారా జాయిన్ అయ్యే యాస్పిరెంట్స్ అనేది అది ఎంతవరకు న్యాయం అనేది నాకు తట్టట్లేదు. అందుకే ఏమైనా సరే వీడియోస్ ఉన్నాయి. ఏమైనా సరే సబ్జెక్ట్ ఉంది. ఏమైనా సరే కనెక్టివిటీ ఉంది. ఏవైనా సరే కరెంట్ అఫైర్స్ అసోసియేట్ చేస్తున్నాడా లేదా? దానికి అనుబంధంగా చెప్తున్నాడా లేదా? ఇలా నన్ను చూసి జాయిన్ అవ్వాలి అనేది నా యొక్క ముఖ్యమైన భావన. ఓకేనా? నేను ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నామండి. మేబీ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. టైం ఉంది. నేను అదే చెప్తున్నాను. ఓకే. జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ ప్రెషర్ పెట్టొద్దు దయచేసి నా మీద. ఓకే. ఆల్రెడీ అన్నీ అటు జియోగ్రఫీకి కానీ, ఇటు ఎస్ఎన్టీకి కానీ 100% సిలబస్ కంప్లీట్ అయిన వీడియోస్ ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని సబ్ టాపిక్స్‌కి కూడా ఎంసీక్యూస్ ఉన్నాయి. జియోగ్రఫీకి అయితే మెటీరియల్ కూడా ఉంది. బుక్ ఉన్నా సరే ఆ బుక్ బాగానే ఉంది. 24 బిట్లు వచ్చాయండి బుక్‌లోకెళ్ళి. ఓకే. ఆడు క్యాన్సిల్ చేసిన 2 బిట్లు లేవు. అయినా 30 బిట్లు లేవు అనేది ఒక వాదన. ఏం చెప్తాం చెప్పండి? మేమేమైనా ఏమి బ్రహ్మదేవులమా చెప్పండి? అంటే చేసాం. ఆ సిలబస్ తగ్గట్టుగా ఇలా అడుగుతాడని ప్రయత్నించి ఒక బుక్ మొదటిసారి రిలీజ్ చేశాను. అంటే 24 బిట్లు వచ్చాయి. సిమెంట్ పరిశ్రమకు సంబంధించి జస్ట్ అది ఏ బుక్‌లో అందరి బుక్‌లో ఉంటుంది. 1904లో మద్రాసులో ఏర్పాటు చేశారని. అది చూసి అది పాయింట్ ఉంది కదా! నోట్ చేసుకోవాలి కదా! అట్లా చేయట్లేదు. అంటే యాస్పిరెంట్స్‌లో కూడా కొంచెం వైఖరి కొంచెం మారాలండి. మీరు మెయిన్ చేసుకోవాల్సింది అదే. అంటే అన్ని సబ్జెక్ట్స్‌ని ఇష్టపడుతూ చదవాలి. ఓకే. ఉంటాయి. ఫ్యాకల్టీస్‌లో కూడా తప్పులుంటాయి. ఇప్పుడు నా బుక్‌లో కూడా 1 ఆర్ 2 మిస్టేక్స్ ఉన్నాయి. నేను కాదనట్లేదు. అందుకే బుక్‌ని ప్రమోట్ చేసుకోలే ఎక్కడ కూడా. మళ్ళీ ఏమంటారు? మీ బుక్ వస్తేనే దానికి అనుగుణంగా చదువుతాం సార్. మీరు రిలీజ్ చేయండి సార్. మేము ఎందుకు కొట్టాం సార్ అంటున్నారు. ఈరోజు ముగ్గురు కాల్ చేశారు. మేబీ ఈయనేమైనా చేపించుంటాడేమో. నాకు బుక్ మీద ఇంట్రెస్ట్ పోయిందని నేను అనుకుంటున్న టైంలో రోహిత్ సార్ చేపించుంటాడేమో అని కూడా అనుకుంటున్నాను. అదే ఫైనల్‌గా నేను చెప్పబోయేది ఏంటంటే నేను సిన్సియర్‌గా డిసిప్లిన్‌గా ఉండి ఈ సిలబస్ ఇన్ టైమ్ కొంచెం నెమ్మదిగానే వెళ్తున్నాం. కంప్లీట్ చేస్తాను. జియోగ్రఫీ కూడా ఆల్మోస్ట్ ఒక లైవ్ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ 20% అయ్యింది. ఇంకా 80% సిలబస్ ఉంది. జియోగ్రఫీకి సంబంధించి ఒక 30-40 డేస్‌లో న్యూ బుక్ ఇంకా మిస్టేక్స్ అన్నిటిని కూడా నల్లిఫై చేస్తూ ఇంకొంచెం అడిషనల్ టాపిక్స్ రిక్వైర్మెంట్ ఉంది. వాడు జనరల్ జియోగ్రఫీ అని చెప్తున్నాడు కానీ జనరల్ పార్ట్‌లోనే కొన్ని వరల్డ్ కూడా అడుగుతున్నాడు. ఏ కోణంలో అడుగుతున్నాడో వాటిని కూడా అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అటు ఆ బుక్ వరకు, జియోగ్రఫీ క్లాసెస్ వరకు, ఇటు ఎస్ఎన్టీ కూడా నీట్‌గా, స్పష్టంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తగ్గట్టుగా ఎందుకు 75కి 70 నుంచి 75 మధ్యలో మనం తెచ్చుకోలేము. దాన్ని తెచ్చుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో వెళ్ళాలో ఆ విధంగా వెళ్తూ ప్రతి సబ్ టాపిక్ అయిపోయిన వెంటనే ఎంసీక్యూస్‌ని కూడా నేనే స్వతహాగా తయారు చేస్తూ మీ ముందు ఉంచి ఒక ఒక ఏమంటాం మ్యూచువలిజం అదే అంటే పరస్పరం సహకారం అందించుకుంటూ ఈసారి ముందుకెళ్దామండి. ఖచ్చితంగా ర్యాంక్స్ కొట్టడానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఇంకో విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. 2500 మంది, 2600 మంది జాయిన్ అయ్యారు జియోగ్రఫీ. ఇది ఆల్మోస్ట్ 2000 మంది ఎస్ఎన్టీ జాయిన్ అయ్యారు. కానీ లాస్ట్ టైం 900 పోస్టులే ఉన్నాయి. అంటే ఇప్పుడు ర్యాంక్స్ వచ్చుంటాయి. 1000 మంది నా స్టూడెంట్సే కావాలని రూల్ లేదు కదండీ. దాంట్లో 1000 మంది 1000 పోస్టులు ఉన్నప్పుడు ఒక 100 మంది ఉంటే హ్యాపీ. 200 మంది ఉంటే హ్యాపీ. 40 మంది ఉంటే హ్యాపీ. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈ క్లాసెస్ ద్వారా ర్యాంక్ రావాలి అనంటే క్లాసెస్ వినడం ద్వారా మాత్రమే వచ్చేది తప్పు. అది తప్పండి. అది అసలు అసంభవం అది ఎవరికైనా సరే. ఈ క్లాసెస్ వినడం ద్వారా మేము ఆన్సర్ చేయగలుగుతున్నాము అని అంటే ఒకవేళ నా క్లాస్ తీసుకుని ర్యాంక్ కొట్టిన వాళ్ళు మీరు ఎవరైనా కనబడితే మీరు అడిగితే గనక అది నేను చెప్పకూడదు. సరే ఎవరికి ఈ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, ఈ అమ్మాయికి వచ్చిందని నేను చెప్పి మీరు కనుక్కోవడం కాకుండా పొరపాటున ఎప్పుడైనా ఎస్ఎన్టీ మీరు స్వతహాగా బయట కూడా ఎంక్వైరీ చేయండి. అరే ఈడు క్లాసెస్‌లో చెప్పాడా సార్? ఇది చెప్పింది మేము ఆన్సర్ చేయడానికి పనికొచ్చిందా లేదా? అనేది యాస్పిరెంట్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 విషయం తీసుకుంటే అన్నీ అంటే మనము జనరల్‌గా విన్నర్స్ దగ్గర కానీ, ఆర్సీ ఎగ్జామ్స్ కానీ, షైన్‌లో కానీ, శ్రీ మీద కానీ, విష్ణు కానీ, మెయిన్ మన రోహిత్ సార్ దగ్గర కానీ చెప్తున్నాను. లాస్ట్ టైమ్ ఆర్సీడీలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ని సంస్థల్లో చెప్తున్నప్పుడు ఎన్నో వేల మంది స్టూడెంట్స్ మన అండర్‌లో ఉన్నారు. ఓకే. అన్ని వేల మంది స్టూడెంట్స్‌లో అక్కడున్న పోస్టులు మనకెన్ని 700 చిల్లర 30 ఎన్నో ఉన్నాయి. 750 ఎన్నో ఉన్నాయి. అంటే 700 అంటే ఇన్ని వేల మందికి చెప్తున్నప్పుడు పదులలో పోస్టులున్నాయి. అంటే అందరూ స్టూడెంట్సే. దాంట్లో ఎక్కువ అగ్రభాగం మన స్టూడెంట్సే. నా స్టూడెంట్స్ ఉన్నారు. అందరికీ రావాలని కోరుకుంటాం. కానీ పోస్టులని లేవు. అంటే అందరూ మన స్టూడెంట్స్ అయినప్పుడు
ఒక గ్రేట్ ఫ్యాకల్టీ లాస్ట్ టైం మెయిన్స్కి సంబంధించిన ఒక ఫ్యాకల్టీ ఆయన బుక్స్ 60,000 సేల్ అయ్యాయి. 60,000 బుక్స్ సేల్ అయ్యాయి. 60,000 బుక్స్ కొన్నారు ఆస్పిరెంట్స్ ఆయన బుక్. ఆ సబ్జెక్ట్ నేను చెప్పను. ఆ 4 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్. 60,000 బుక్స్ ఆయన 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 స్టూడెంట్స్ కొన్నారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90,000 మంది ఉన్నారు. 60,000 బుక్స్ ఆయన సేల్ అయినాయి. కానీ ఎంతమందికి ర్యాంక్స్ వచ్చాయండి? 900 మందికి ర్యాంక్స్ వచ్చాయి. అంటే ఆయన ఫెయిల్యూరా? ఆయన ఫెయిల్యూర్ కాదు కదా! 900 మందిలో ఆయన స్టూడెంట్స్ 600 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు. సక్సెస్‌ఫుల్లే కదా! అంటే మరి 60,000 మందికి ఎందుకు రాలేదంటే పోస్ట్ 900 ఉన్నందుకు కాదు. దాంట్లో ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? 95% వరకు ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? దేని ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురి కాకుండా ఎవరు కష్టపడ్డారు? చివరిలో ఏంటో ఒక 4, 5% లక్ అనేది కూడా ఉండాలి. అంటే నేను ఇప్పటికీ స్పష్టంగా చెప్తున్నా. అటు జాగ్రఫీకి, ఎస్ఎన్‌టీకి లేదా గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి అయినా సరే, ఫ్యాకల్టీ కానీ, సంస్థ కానీ, బుక్ కానీ ఒక మార్గదర్శిగా ఉంటుందంతే. ఒక పాత్‌వేని చూపెడుతుంది. ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలంటే మీరు ఎంతో వాల్యూ అడిషన్ చేయాలి. అది టైం రూపంలో చేయాలి, ఎక్స్‌ప్లోరేషన్ రూపంలో కూడా చేయాలి. ఓకేనా? ఫైనల్‌గా ఏంటంటే ఎస్ఎన్‌టీ కంప్లీట్ చేయటానికి వీలున్నంత వరకు సులువైన పద్ధతిలో కంప్లీట్ చేయటానికి నేనున్నాను. నేను ట్రై చేస్తాను. ఓకేనా? మీరు రోహిత్ సార్‌తో కాంటాక్ట్‌లో అయ్యి ఆ కోర్సెస్ ఆఫర్స్ ఏమైనా ఉంటే తీసుకొని జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఒకవేళ ఆస్పిరెంట్స్ జాయిన్ అవ్వకపోయినా యూట్యూబ్‌లో మీకు అప్పుడప్పుడు ఎంసీక్యూస్ రూపంలో లేదా కరెంట్ అఫైర్స్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడానికి రూపంలో మళ్ళీ మీతో టచ్‌లో ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.